చెప్పే విషయాలన్నీ కూడా ప్రేక్షకులందరూ వింటూ ఉంటారు. ఇలా కొంతమంది పాటిచ్చి దాన్ని వాళ్ళ జీవన విధానంగా చేసుకున్నారు అని తెలిసినప్పుడు మీకెలా అనిపిస్తూ ఉంటుంది? అంటే వాళ్ళెంత స్ట్రాంగ్‌గా ఉన్నారంటే, ఆళ్ళ అమ్మాయికి ఇంతవరకు ఏ వ్యాక్సిన్ ఇవ్వలేదు. కోవిడ్ వ్యాక్సిన్ కాదు కదా! బిడ్డలకి ఇచ్చే ఇతర ఏ వ్యాక్సిన్స్ ఇవ్వలేదు. హ్మ్. నేచురల్‌గా పెంచాలని. వారి దంపతులిద్దరూ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్స్ తీసుకోల. హ్మ్. అంటే మనం నేచురల్‌గా ఎందుకు హెల్తీగా ఉండకూడదు? హ్మ్. జంతువులు తీసుకోవట్లేదు గదా! అవును. మనం పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు అసలు ఇట్లాంటి వాటి అవసరం ఉండదు కదా! వాటి అవసరం రాకుండా మనం జీవించడం మంచిది కదా! అని దంపతులు. హ్మ్. అంటే అందరంత స్ట్రాంగ్‌గా ఉండరు. అందరిని అంత ఉండమని కూడా మనం చెప్పం. అనుకోలేం కూడా. ఉండేవారికి ఇప్పుడు నేనంత స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే ఎట్లా ఉంటున్నానని నేను చెప్తాను. ఇప్పుడు మాలాగా 3 సంవత్సరాలు 9 నెలలు పాప. ఒక్కరోజు హాస్పిటల్‌కెళ్ళలేదంటే చూడండి. ఒక్కరోజు మెడిసిన్ హ్మ్. డాక్టర్‌కి చేయలేదంటే ఊహించండి ఇక. హ్మ్. ఇదే 4 సంవత్సరాల్లో మీ పిల్లలు ఎన్ని ట్రిప్పులు హాస్పిటల్‌కెళ్ళుంటారు? హ్మ్. ఎన్ని చాక్లెట్స్, ఎన్ని బిస్కెట్స్ తినుంటారు? దగ్గు, జలుబులు అసలు పిల్లలకి ఎన్ని సార్లొస్తాయి జ్వరాలు? అసలు లేవంటే మంచి జీవన విధానం నుండి వస్తాయి. అవును. అందుకని పేరెంట్స్ మారితే పిల్లల భవిష్యత్తు అంత బావుంటుంది. హ్మ్. అంటే పిల్లలకి అలాంటి ఆహారాలిచ్చినా నాకు వద్దు అనే స్థితి వస్తున్నదంటే ఊహించండి. అవును. అందుచేత మెయిన్‌గా ఈ రోజున మీకు ఇట్లాంటి దంపతులను చూపించేదేంటంటే, ఈ విధానాలు మనిషి జీవితాన్ని ఎంత బాగా మార్చడానికి ఉపయోగపడతాయో మీకు అర్థమవుతుంది. హ్మ్. అందుకని మనం 100% ఆచరించలేకపోయినా కనీసం సగమో, మూడొంతులో మారండి. తర్వాత నిదానంగా ఒక పర్సెంటేజ్ పెంచుకోవచ్చు. హ్మ్. అందుకని ఆ మార్పు కోసమే ఈ ప్రయత్నం అన్నమాట. అందుకని చాలా చాలా అభినందనలు అంత బాగా ఆచరిస్తున్నందుకు. అలాంటి వారిని చూపిస్తే మీకు ఇన్‌స్పిరేషన్ కలిగి మీరు మీ ఫ్యామిలీని, పిల్లల్ని కూడా మార్చుకుంటారనే ప్రయత్నం అన్నమాట.